హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. టమాటా సూపు ఇది రైస్లోకి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఓన్లీ టమాటాలు. ఒక బాగా ఎర్రగా మాగిన టమాటాలని ఒక 5 తీసుకున్నాను. ఇందులో ఉప్పు వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. దాన్ని స్మాష్ చేసుకొని పిప్పి తీసేసి నేను స్ట్రైనర్లో పోసి వడకట్టి పెట్టుకుంటాను. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చెక్క, బిర్యానీ ఆకు, లవంగ, రాతి పువ్వు వేసేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు చీలికల్లాగా మధ్యలో కట్ చేసుకొని, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ కర్రీ చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే కూరగాయలు ఏమి లేనప్పుడు కానీ చేసుకోవచ్చు. అంచుకి అవి వడియాలు కానీ, చికెన్ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం మిరప్పొడి, ఉప్పు టమాటాలు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి వేయట్లేదు. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం. కొంచెం చాలండి, నేను ఎక్కువ మసాలాలు వాడను. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలు ఉడికించుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, అది అందులో పోసేసి కలిపేసేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఉప్పు తక్కువైతే చూసుకోండి. ఉప్పు, కారం అట్లాంటివి అయినా ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మరిగించుకుందాం. ఇది రైస్లోకేనండి. కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలి. చివరగా కొంచెం ధనియాల పౌడర్, కొంచెం చిన్న ముక్క బెల్లం వేసేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఎంతో టేస్టీగా ఉండే టమాటా సూప్ రెడీ. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే టమాటా సూప్ ఇది రైస్లోకేనండి. చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే టమాటా సూప్ రెడీ. థ్యాంక్ యూ.